మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాలు సుమారు 100కు పైగా వచనాల్లో ఉన్నట్టు కొండ మీద ప్రసంగం, ద ఇంపార్టెంట్ ప్రసంగం, యేసు ప్రభు యొక్క పరిచర్య లాంచింగ్ చేసినటువంటి ప్రసంగం. ఆ ప్రసంగం నుంచి మనం ఆలోచిస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చాం మనం. అక్కడ రాయబడింది, మీకు మీ తండ్రి దగ్గర నుంచి ప్రతిఫలం రావాలి అంటే, బహుమానం రావాలంటే, ఒక కిరీటం రావాలంటే, ఒక ప్రశంస రావాలంటే, ఒక రివార్డ్ రావాలంటే, ఒక జీతం రావాలంటే ఏం చెయ్యాలి అని రాయబడింది. మనం ఏ పని చేసినా కానీ మనం విత్తుతున్నప్పుడు కోస్తాం. అలాగే ప్రభు సన్నిధిలో విత్తుతున్నప్పుడు, ప్రభువు నామ మహిమార్థమై మనం చేస్తున్నప్పుడు, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి, వాళ్ళు చూసి పొగడాలి అని కాదు. పొగిడేవాళ్ళు శాశ్వతంగా పొగిడే అవకాశం లేదు. పొగిడేవాళ్ళు కొంతమంది పొగుడుతుంటారు. అయినప్పటికీ పొగడ్తలను పక్కన పెట్టి, పొగడ్త కాదు, ప్రభువు ఇచ్చేటువంటి ప్రతిఫలము మనకు ముఖ్యం. ఒక ఫలాన్ని తీసుకుని వస్తున్నాం, ఆయన ప్రతి ఫలంగా మనకి ఏదైనా ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు దగ్గర నుంచి ఫలము ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడండి. మనుషులు మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. మనుషులు మెచ్చుకునే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ప్రభు చేత ప్రశంస పొందేవారుగా ఉండడానికి, ఫలం పొందేవారుగా ఉండడానికి ప్రభు సాయం చేయనుగాక.